గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. టైం వచ్చి 2:20 అయింది. మనం శక్తి విలేజ్లో ఉన్నాము. ఇప్పటి నుంచి రైడ్ స్టార్ట్ అవబోతుంది. ఈ వెనకాల కనబడుతున్న హైట్ ప్లేస్ నుంచి అవన్నీ దాటుకుంటూ చాంగ్లా పాస్కి రీచ్ అవుతున్నామండి. చాంగ్లా పాస్కి రీచ్ అయ్యాము. దీని హైట్ వచ్చి 17,688 ఫీట్ ఉందండి. అరౌండ్ వ్యూ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. You can get some. వీళ్ళందరూ గోల్డెన్ ఈగల్ ఎక్స్పెడిషన్స్ ద్వారా వచ్చిన వాళ్ళండి. వాడు 3 రకాల జాకెట్స్ ఇచ్చాడు మాకు. ఆరెంజ్ కలరు, గ్రీను అండ్ బ్లూ. మేమందరం 30 మెంబర్స్ ఉంటామండి. ఆల్మోస్ట్ 20 బైక్స్ వేసుకొని వచ్చాము ఒక టీమ్గా. ఇవి మా ఫొటోస్. ఒకసారి నేను కూడా ఒక స్నాప్ తీయించుకున్నాను. అది మన చాంగ్లా పాస్ దగ్గర. ఈయన నా ఫ్రెండు నౌషద్, మా వాడు రాజేంద్ర. చాంగ్లా పాస్ తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ అయిందండి. వ్యూ చూసారా? లెఫ్ట్ రైట్ ఇంకా అన్నీ ఏమీ లేవు, అన్నీ హిల్సే. నెక్స్ట్ చూడండి, మా ముందు ఒక రైడర్ ఎవరో వెళ్ళిపోతున్నారు. ఆ వెనకాల ప్యానియర్స్ కట్టుకొని వెళ్తూ ఉన్నాడు. You can get some. మా ముందు వెళ్తున్న ఆయన మాకు అడ్వైజర్ అనమాట అండి. మా ముందు ఫాలో అవుతారు, ఆయన్ని మనం ఫాలో అవ్వాలి. గోల్డెన్ ఈగల్ ఎక్స్పెడిషన్స్ వాళ్ళు ఆయన పర్సన్ అనమాట. ఆ ప్లేసెస్ని అన్నిటిని కూడా, వెళ్ళే మార్గాన్ని అన్నిటిని కూడా ఆయనే చూపించారు. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది ముందు ఆయన వెళ్తూ ఉంటారు, ఆయన వెనకాల మనం ఫాలో అవుతూ ఉంటాం. ఈ వాటర్ ఫాల్స్ ప్లేస్ ఏదో బాగుందని చెప్పి మేము ఫొటోస్ తీసుకోవడానికి స్టాప్ అయ్యామండి. స్నాప్స్ తీసుకుంటున్నాం.
can get some. Sorry ass DJ. You can get some. దూరంగా ఉన్నది చూడండి, అది ఆర్మీ క్యాంప్ అన్నమాట. మనకి లాంగ్ షాట్లో కనబడుతుంది. దగ్గర నుంచి జస్ట్ పిక్స్ తీస్తానండి. అంటే ఆర్మీ క్యాంప్ కదా, మరీ ఎక్స్పోజ్ చేయకూడదు. ఇవి ఆర్మీ పిక్స్, ఆర్మీ క్యాంప్. ప్రజెంట్ మనం దుర్బుక్ రీచ్ అయ్యామండి. శక్తి నుంచి దుర్బుక్కి 66 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఇప్పుడు టైం వచ్చి 5:20 అవుతుందండి.